హాయ్ ఎవ్రీవన్. మీకు ముందు వీడియోస్‌లో చెప్పా కదా ప్రాపర్టీస్ గురించి. ఇప్పుడు సింగిల్‌గా ఈ ఆర్కిటెక్చర్‌లో ఉండే ఆబ్జెక్ట్స్ సింగిల్‌గా ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్తాను. ఓకే. సో, మొదటగా మనం చూసుకుంటే ఇందులో వర్క్ చేసేది మనం ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ ఔటర్ బోర్డర్ గీస్తాం. ఓకే. మళ్ళీ ఒక విషయం చెప్తాను దీనికన్నా ముందు. ఆర్కిటెక్చర్‌కి, స్ట్రక్చర్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఆర్కిటెక్చర్ అనేది బయట కనిపించేది అనమాట. ఓకే. బయటలో వాల్స్, తర్వాత బయట ఆర్కిటెక్చరు, అంటే ఇప్పుడు డిజైన్ ఉంటుంది చూసారు, బయటన ఎలా డిజైన్ చేస్తాం అవన్నీ బయట కనిపించేవన్నీ ఈ ఆర్కిటెక్చర్లోకి వస్తాయి. స్ట్రక్చర్ అంటే లోపల అంటే పునాదులు, కాలమ్స్, స్టీల్ స్ట్రక్చరు. ఓకే. ఇవన్నిటిని స్ట్రక్చర్ అంటే ఇప్పుడు కాలమ్స్, ఫ్లోర్ మళ్ళీ అంటే ఫ్లోర్లో ఆర్కిటెక్చర్లోనే వస్తాయి, స్ట్రక్చర్లో వస్తుంది. మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో స్ట్రక్చర్ దాంట్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లోర్ ఉంటుంది, ఇందులో ఒక టైప్ ఆఫ్ ఫ్లోర్ ఉంటాయి. సో అలాగా అంటే నేను ఒక బిల్డింగ్ సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే అనిపించేదాన్ని స్ట్రక్చర్ అంటాం. ఓకే. ఆర్కిటెక్చర్ అంటే దాని యొక్క డిజైన్ అంటే అప్పుడు అందంగా కనిపించాలంటే బయట యొక్క ఇప్పుడు చూడండి మర్రిపండు చూడు మేలుమై ఉన్నట్లుగా లోపల ఉన్నవన్నిటిని స్ట్రక్చర్ అంటాము, బయట కనిపించేదాన్ని ఆర్కిటెక్చర్ అంటాం. సో ఆర్కిటెక్చర్కి స్ట్రక్చర్ కొన్న డిఫరెన్స్ అది. ఓకే. ఆర్కిటెక్చర్లోనూ స్ట్రక్చర్లోనూ వాల్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, ఫ్లోర్స్ ఉంటాయి. కానీ దేనికి సపోర్టా ఏది దేని పర్పస్ అని మనం తెలుసుకోవాలి. ఓకే. సో ప్రస్తుతానికి మీకు ఆర్కిటెక్చర్ గురించి చెప్తాను కాబట్టి, ఆర్కిటెక్చర్లో ఈ టైప్స్ వాల్స్ ఉంటాయి: ఆర్కిటెక్చరు, స్ట్రక్చరు, బైఫేస్. ఓకే. ఈ ఆర్కిటెక్చర్ అనేది ఏంటంటే సిమిలరే చెప్పాను కదా, సపోర్టివ్ పర్పస్కి, నార్మల్ డిజైనింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు. బై ఫేస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారు, ఇక్కడ ఇమేజ్ వస్తుంది సరే. ఇప్పుడు కొన్ని వాల్స్ అంటే మనం ఇలా డిజైన్ చేసుకుంటాం. సో ఇలా డిజైన్ చేసుకున్నప్పుడు మనకి దాని పర్పస్గా ఆ టైప్లో షేప్స్లో మనకి వాల్స్ కావాలి. సో ఆ వాల్స్ ఎలా కావాలి అంటే ఇలా డిజైన్ చేస్తారనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఒక టైప్ ఆఫ్ స్కోప్ తీసుకొని వాల్స్ డిజైన్ చేస్తారు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు ప్రజెంట్, ఎందుకంటే చాలా రేర్గా యూస్ చేస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం ఇలాంటివి ఇప్పుడు డిజైన్ ఎక్కడ చేయలేదు. ఓకే. ఇవి రెండు గుర్తుంచుకోండి. సో వాల్స్ అంటే ఇది ఆర్కిటెక్చర్ వాల్ అంటే ఇది. ఓకే. అండ్ ఆల్రెడీ ఈ ఆర్కిటెక్చర్లో వీడు స్టాండర్డ్స్ అని చాలా టైప్స్ వాల్స్ ఇచ్చాడు, స్టాండర్డ్స్. ఇందులో మనకు కావాల్సిన నచ్చి మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే. సో ఆర్కిటెక్చర్ వాల్స్లో మెయిన్ ఇప్పుడు మనకి ఈ వాల్ ఉంది, ఇది చూడండి, ఈ వాళ్ళకి డిఫరెన్స్ అని చూస్తారు. సో ఈ టైప్ వాల్ ఏంటి అంటే, ఇప్పుడు మనము స్టార్టింగ్లో ఏదైనా బిల్డింగ్ కడుతున్నప్పుడు స్టార్టింగ్లో ఫ్లోర్స్ వేస్తారు, కాలమ్స్ వేసి ఫ్లోర్స్ వేసి స్లాబ్స్ లేపుతారు అనమాట. స్లాబ్లు లెగిసిన తర్వాత వాళ్ళు కడుతుంటారు. సో మధ్యలో వాల్ వేసి దాని మీద సిమెంట్ వేసి మళ్ళీ ఇటుక పెట్టి దాని మీద మళ్ళీ సిమెంట్ వేసి మళ్ళీ ఇటుక పెట్టి చూస్తారు. ఈ మిడిల్లో చూస్తారు, అది మిడిల్ దాన్ని మనం ఆ టైప్లో చేస్తాం. Avodha promises you a bright future. Learn now, pay after you land the job. Register now.